నీ భక్తురాలి మీద నీకెందుకింత ఆగ్రహం? దీవించి గండం నుంచి దాటించు. అమ్మా, నానమ్మకు ఈ ప్రసాదం తినిపిద్దాం. గంటం నుంచి బయటపడుతుంది. చనిపోయిందనుకున్న మనిషికి ప్రసాదం తినిపిస్తానంటారేంటి? అత్తయ్య చనిపోలేదు. అత్తయ్య కొన ఊపిరితో ఉంది. ఆ విషయం నాకు తెలుసు. అత్తయ్య బతుకుంది. అక్షయ, నువ్వు ప్రసాదం తినిపించమ్మా. అమ్మా అన్నపూర్ణాదేవి, ఊరి మంచి గురించి యాగంను తలపెట్టాము. ఇటువంటి సమయంలో అత్తయ్యని ఇలా ఇబ్బంది పెట్టడం నీకేమైనా భావ్యంగా ఉందా? అత్తయ్య కోలుకునే విధంగా చెయ్యి తల్లి. ఇటువంటి కండిషన్లో మీరిలా అమ్మవారిని తీసుకుని వచ్చి ఇలా ప్రసాదం పెట్టడం, ఇవన్నీ ఏంటి అసలు? ఇవేవి ఉపయోగం లేని పనులు. వెంటనే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం నాన్న, పదండి. అవసరం లేదు. అత్తయ్యకి ఎటువంటి ప్రమాదము జరగలేదు. మంత్ర ప్రయోగం జరిగింది. అలా కొట్టి పారేకమ్మా. వేదన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఒక్క నిమిషం మావయ్య. ఊరిని కాపాడదామని మేమిక్కడ నానా ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు నా అత్తని బలి తీసుకుందామని అనుకుంటున్నావా? నా అత్తకి ఏదన్నా అయ్యింది అంటే జనం ఇంక నిన్ను నమ్ముతారా? పూజలు చేస్తారా? ఆరాధిస్తారా? ఎందుకు అడుగడుగునా పరీక్షలు పెడుతున్నావు? నా అత్తని కాపాడు. నీ మీద మేమంతా పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకో.